नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेङ्कटेशाय मङ्गलम्। अंगीकृत तुम्बुरु संगीतम् अंगीकृत तुम्बुरु संगीतम् हनुमद्गवय गवाक्ष समेतम् हनुमद्गवय गवाक्ष समेतम् चेतः श्रीरामं चिन्तया जीमूत श्यामम् परमहंस हृद्गोपुरदीपं परमहंस हृद्गोपुरदीपं शरणदलित मुनि तरुणीशापं परमहंस हृद्गोपुरदीपं शरणदलित मुनि तरुणीशापं श्रियतः श्रीरामौ चिन्तया जीमूत श्यामौ। ईशावास्यमिदं सर्वं यत्किंचित् जगत्यां जगत्तु तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यचित् धनम्। ईशावास्यम् इदं सर्वं यत् किंच जगत्यां जगत्तु तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यचित् धनम्। ईशावास्यमिदं सर्वं यत् किंच जगत्यां जगत्तु यత్తు ఏ యొక్క కించిత్ గలదో జగత్యాం కదిలిపోయే జగత్తులో దంతా కూడా ఈశావాస్యం ఈశ్వరుని ద్వారా వాస్యం వ్యాపకమై ఉన్నది అనేటువంటి అర్థం ఒకటి. ఈశ్వరుడు ఈ జగత్తంతా కూడా వాస్యం నివాసమై ఉన్నటువంటి వాడు. విశ్వ జగత్తంతా అణువణువు పరమాత్మ సర్వేశ్వరుడు వ్యాపకమై ఉన్నటువంటి విధానము. అట్టి ఈ జగత్తులో మరి సకల ప్రాణులు ఉన్నటువంటి విధానములో సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞగా ఉన్నటువంటి అంశము త్యక్తేన భుంజీత తేన త్యక్తేన భుంజీత అనగా వదిలిపెట్టి అనుభవింపుము అని చెప్పంటూ ఉన్నాడు. మా గృధ కస్యచిత్ ధనం కస్య యవని యొక్క ధనమును మా గృధ కోరకుము ఆశంపకము అనేటువంటి మంత్రములోని అర్థము. నిన్న రోజున మనం ఈశా అనేటువంటి దాంట్లో మాయకు అధిష్టానమై ఉన్నటువంటి స్వరూపము శుద్ధ బ్రహ్మమనియు మాయాపతిగా ఉన్నటువంటి ఈశ్వరుడు కాబట్టి ఈశా అంటే మాయాపతిగా ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు వాస్యం అంతటా తాను వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపము జగత్తు యందు. ఇక్కడ మరి త్యక్తేన భుంజీథ అనేటువంటి అంశము వదిలిపెట్టి అనుభవింపుము అనేటువంటిది. ఈ అంశాన్ని మనం వ్యావహారిక అర్థములోనూ చెప్పుకోవటం జరుగుతున్నది, పారమార్థిక అంశములోనూ చెప్పుకోవటం జరుగుతున్నది. కాబట్టి మానవ జీవితం చాలా వరకు ఈ వ్యవహారం వైపుకే ఉంటుంది. బాహ్యమునందే ఎక్కువ శాతం మానవులు జీవిస్తూ ఉన్నారు. ఇంద్రియ వ్యాపారం కలిగే తన జీవితాలు గడుపుకుంటూ ఉన్నారు. పుట్టింది మొదలు మరణ పర్యంతం వరకు మానవ సముదాయం అంతా కూడా
ఇంద్రియ విషయాలతోనే అనుసంధానం కలిగి జీవితములు గడుపుతూ ఉన్నారు. కనుక ఈ విధముగా వ్యవహారం ప్రవృత్తి మార్గంగా వ్యవహారములో జీవించేటువంటి వారు మెలకువతో, అవగాహనతో, విజ్ఞతతో, వివేకముతో, తాత్విక దృక్పథముతో మంచి విధానముగా జీవించినట్లయితే ఆ జీవితంలో మరి చక్కటి ప్రశాంత జీవితాన్ని జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వేశ్వరుడు ప్రాణికి సర్వోన్నతమై ఉన్నటువంటి మానవ శరీరాన్ని ప్రసాదించటం జరుగుతుంది. మరి అలాంటి యొక్క సర్వోన్నతమై ఉన్నటువంటి మానవ శరీరమును ధరించి ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యముగా విజ్ఞత, వివేకము, సుజ్ఞానము, ప్రజ్ఞానము, ఆత్మజ్ఞానము ఇవన్నీ కూడా సముపార్జన చేసుకున్నట్లయితే ఆ జీవితం ప్రశాంతంగా జీవించటమే కాకుండా పారమార్థిక ప్రయోజనమును కూడా పొందే అవకాశము ఉంటుంది. లోకంలో చూసినట్లయితే చాలామంది ఈ యొక్క జీవితం యొక్క విలువ తెలియకుండా జీవితాన్ని జీవించేస్తూ ఉన్నారు. ఆ జీవితాన్ని దుర్భరప్రాయం చేసుకుంటూ ఉన్నారు, నిరుపయోగం చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ యొక్క జీవితాన్ని వృధాగా వ్యర్థపుచ్చుకుంటూ ఉన్నారు. పోయిన జీవితం తిరిగి రావాలని చెప్పన్నట్లయితే అది అంత తేలికగా ఉన్నటువంటి అంశము కాదు. విశ్వంలో అనంత ప్రాణికోటి సముదాయముతో నిండి ఉన్నటువంటి కొన్ని కోటాను కోట్ల జీవజాలముతో నిండి ఉన్నటువంటి ఈ యొక్క విశ్వమునందు మరి అనేక జీవ సముదాయం ఉండగా 83,99,999కు పైగా రకాలు కలిగి ఈ జీవ సముదాయం ఉండగా మరి అలాంటి వాటి నుంచి బయటపడి మానవతను వైపుకు రావటం అని చెప్పనంటే చాలా అరుదైనటువంటి యొక్క సన్నివేశము, చాలా చాలా అద్భుతమైనటువంటి యొక్క విధానము. ఆ జీవితాన్ని వివేకులై ఉన్నటువంటి వారు భద్రపరుచుకుంటూ ఉన్నారు, మంచిగా జీవిస్తూ ఉన్నారు, ప్రశాంత జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, పారమార్థిక జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, ఆధ్యాత్మికం వైపే వాళ్ళ జీవనం గడుపుకుంటూ ఉన్నారు. ఈ జీవితంలో వెలువడేటువంటి యొక్క రాగద్వేషాలకు కానీ, కక్ష ప్రతీక వైరాలకు కానీ, ఈ యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలకు వాళ్ళు వాటి వైపుకు చూడకుండగా, వాటి చిక్కకుండగా, వాటి కబంధ హస్తాలలో పడకుండగా జీవితాన్ని భద్రపరుచుకోవటం కూడా చాలా గొప్పదై ఉన్నటువంటి అంశము. చాలామంది ఈ విషయాన్ని అంత లోతుగా ఆలోచన చేసే విధానంగా చెయ్యరు. ఇది అనూహ్యముగా, అనాలోచితముగా జీవితాన్ని వ్యర్థపుచ్చుకునే పరిస్థితులుగానే గడిపేసుకుంటూ పోతూ ఉన్నారు. కనుక జీవిత విలువ తెలిసిన వాళ్ళు మరి దానిని చక్కగా చేసుకుంటూ ఉన్నారు. ఆ విలువ తెలియకుండా ఉన్నటువంటి వారు మరి ఆ యొక్క గుణాలకు లోబడి జీవితాలను వ్యర్థపుచ్చుకొని పోయినట్లయితే మళ్ళా తిరిగి రావటం అనేటువంటిది అది అనూహ్యముగా ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి తేన త్యక్తేన భుంజీథా అనగా నీకు లభ్యమైనటువంటి యొక్క జీవితాన్ని చక్కగా దాన్ని ఆస్వాదించమని చెప్పేసి సర్వేశ్వరుడు ఈ మంత్రం ద్వారా అందిస్తున్నటువంటి యొక్క అంశము. మనకు రాబోయే మంత్రంలో కూడా జిజీవిషేత్తు శతం సమాహ అని కూడా అక్కడ చెప్పబోతూ ఉన్నాడు. రెండో మంత్రంలో ఆ పదం వస్తుంది. జిజీవిషేత్తు జీవింపగోరుము, శతం సమాహ 100 సంవత్సరముల పర్యంతం వరకు కూడా చక్కగా జీవింపగోరుము అనేటువంటి మాట రెండో మంత్రంలో రాబోతుంది. ఇక్కడ తేన త్యక్తేన భుంజీథ మంచిగా జీవితాన్ని ఆస్వాదించు, అనుభవించు అనేటువంటిదిగా చెబుతున్నటువంటి యొక్క మాట. ఎందుకంటే సర్వేశ్వరుడు ఇష్టపడి ఈ యొక్క సర్వోన్నతమై ఉన్నటువంటి మానవ జన్మను ప్రసాదించింది ఈశ్వరుడు. మనం అభిలషిస్తే, మనం కోరుకుంటే, మనం కావాలంటే ఆయన ఇచ్చేటువంటిది కాదు.
కాబట్టి ఆయన ఇష్టపడి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా ఇస్తేనే మనకు ప్రాప్తించే విధానం ఉంటుంది. ఎందుకంటే జీవులు పరతంత్రులు, ఈశ్వరుడు స్వతంత్రుడు. ఈ భగవద్గీతలో విషయం వస్తుంది కదా, స్వమాయయా సంభవామి అని అంటాడు. అజోపి సనవ్యయాత్మ భూతానాం ఈశ్వర సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. కాబట్టి స్వతంత్రించి ఆయన కోరుకున్నటువంటి విధానముగా వచ్చేటువంటి యొక్క పరిస్థితి ఈశ్వరుని అధీనములో ఉన్నది. ఈశ్వరుని అధీనంలో ఉన్నది. ఎక్కడెక్కడ ఏ విధముగా కావాల్సి ఉంటుందో ఆ ప్రకారముగా కోరుకొని ఆయా రూపములుగా వచ్చే విధానం ఈశ్వరునికి విధానమై ఉంటుంది. ఈశ్వరుడు చెప్పిన మాట అజహ అపి, నాకైతే పుట్టుకలైతే లేవు, రావాల్సిన ఆవశ్యకత నాకేమీ కూడా లేదు, నాకు జన్మ పరంపర విధానం నాకు లేదు. కానీ లోకహితార్థమై ధర్మ సంస్థాపనార్థమై పరిత్రాణాయ సాధూనాం సాధువులను కాపాడటానికై ధర్మమును స్థాపించడానికి నేను స్వయముగా నన్ను నేను సృజించుకొనుచున్నాననేటువంటిది. మరి స్వతంత్రత అనేటువంటిది సర్వేశ్వరుని యందు ఉన్నటువంటి విధానము. అది జీవుల యందు అలాంటి ఒక స్వతంత్రత లేదు. పరతంత్రులై ఉన్నటువంటి విధానం జీవులు, కర్మకు బద్ధులై ఉన్నటువంటి విధానము, అజ్ఞానానికి బద్ధులై ఉన్నటువంటి విధానము. మరి ఏ వైపుకి విధి విధానం లేకపోతుందో ఆ ప్రకారముగా జీవులన్నీ కూడా ప్రయాణం చేయాలి తప్ప దాన్ని తిరస్కరించి వ్యతిరేకరించి వేరే మార్గంగా పోయే అవకాశాలు, ప్రకృతిని అధికరించి పోయే అవకాశం. నిగ్రహ కిం కరిషి సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్ అపి ప్రకృతే. కాబట్టి సదృశం శ్రేష్టతే స్వస్యాహ, ప్రకృతికి అనుగుణ్యముగా పోవటమే అని పరమాత్మ అంటూ ఉన్నాడు. నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహం ఎక్కడేమి పనిచేసే విధానం అనేటువంటిది లేదు. అందుచేత నువ్వు చేసేటువంటి యొక్క కర్మలు, వాటి ద్వారా వచ్చేటువంటి సుకృత దుష్కృతములు, వాటి యొక్క ప్రభావంతో మరి జీవుల యొక్క పరిణామం ఉన్నటువంటి విధానములో మరి సర్వోన్నతమై ఉన్నటువంటి ఉపాధిగా పిలువబడేటువంటి మానవ జన్మ అనేది చాలా అరుదుగా ప్రాప్తించేటువంటి యొక్క అంశము. దుర్లభం మానుషం దేహం, కాబట్టి అరుదుగా ప్రాప్తించేటువంటి విధానం. కాబట్టి ఆ వచ్చినటువంటి దాని విలువను లోకంలో ఎంతమంది గమనించి ఆ జీవితాన్ని సరైనటువంటి కోణములో మార్గ విధానముగా చేస్తున్నారనే విషయాన్ని ఎవరికి వారు ఆలోచించుకోదనేటువంటి అంశము. చాలామంది అయితే అజ్ఞానంతో జీవిస్తూ ఉన్నారు, రాగద్వేషాలతో జీవిస్తూ ఉన్నారు, వైషమ్యాలతో జీవిస్తూ ఉన్నారు, కక్షలు ప్రతీకారాలతో జీవిస్తూ ఉన్నారు, విద్వేషాలతో జీవిస్తూ ఉన్నారు. మరి ఒకరినొకరు వధించుకోవటానికి కాసుకుని కూర్చున్న విధానంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనస్సులో పుటకరించేటువంటి యొక్క తామసిక సంబంధమై రాశిక సంబంధమై ఉన్న గుణాలను ముందు పెట్టుకొని మరి ఆ గుణాల ప్రతీకారములు వైరములను తీర్చుకోవటానికి ఆ జీవితములు ఆ ప్రకారంగా పోతున్నాయే తప్ప వచ్చినటువంటి యొక్క జీవిత విలువను గమనించి దాన్ని భద్రపరుచుకొని సరైనటువంటి యొక్క కోణములో జీవిస్తున్నటువంటి వారు ఎంతమంది లోకములో ఉంటారనే విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి విధానము. ఎందువల్ల ఆ ప్రకారంగా వాళ్ళ జీవన విధానాలు సాగట్లేదు అని చెప్పనంటే, మరి విశ్వంలో ఎన్నో మృగప్రాయ జీవితాలు వస్తూ ఉన్నాయి, మృగప్రాయముగా ఉన్న జీవితాలు వస్తూ ఉన్నాయి, మృగములు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా నిరంతరముగా పోరాటాలతోనే జీవితం గడుపుకుంటూ చివరికి అతమారిపోతున్న విధానంగానే ఈ మానవ కోటి కూడా అలాంటి మృగప్రాయ జీవన విధానాలలోనే గడిచిపోతున్నారే తప్ప మరి మానవతా విలువలను గమనించి మానవతా దృక్పథంతో ఆ యొక్క జీవితం యొక్క విలువను గమనించి దానిని సరైనటువంటి యొక్క కోణంలో తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఎవరని చెప్పానంటే, ఎవరైతే కొంత తాత్విక విషయాల మీద జిజ్ఞాస కలిగి తాత్విక అంశములను అధ్యయనం చేసి జీవితం యొక్క పరమార్థాన్ని గురించి అధ్యయనం చేసి ఆ జీవితం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుని ఉన్నటువంటి వారు
దానిని చక్కగా జీవించటానికి వాళ్ళు మంచి మార్గంగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్న విధానం కాబట్టి ఆ ప్రకారంగా ఆ యొక్క విధానములో జీవించటమే జిజీవిషేత్ తేన త్యక్తేన భుంజీథ. జిజీవిషేత్ కింద వస్తుంది కాబట్టి తేన త్యక్తేన భుంజీథ అనుభవించు, జీవితాన్ని ఆస్వాదించనే మాట. ఆ ప్రకారముగా మరి తేన త్యక్తేన జీవితంలో ఏవైతే ఉండకూడదో ఉండకూడని భాగాన్ని త్యక్తేన వదలాల్సి ఉంటుంది. అలా వదలగలిగి జీవించగలిగితే ఆ జీవితం చాలా గొప్పగా రమణీయంగా ఉంటుంది, శోభాయమానంగా ఉంటుంది, సుఖవంతముగా ఉంటుంది. ఏ ప్రకారంగా అయితే శిల ఆ శిల్పమున కంటే అన్యముగా ఉన్నటువంటి భాగాల నుంచి విడబడి అది శిలగా మారుతుందో, అది శిలగా రావాలని చెప్పనంటే మరి దాంట్లో వదలవలసినటువంటి యొక్క అంశములు దాంట్లో ఉన్నాయి. అవి వదలగలిగితే కదా శిల అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శిల అనేది ఆ శిల్పంగా మారినప్పుడు దానికి ఎంతో గొప్పతనము, పూజ్యత, ఆ అర్చనలు, ఆరాధనలు, అభిషేకాలు ఇవన్నీ మనకు చూసినట్లయితే ఎప్పుడు వస్తాయి అనేటువంటిది అది శిల్పముగా మారినప్పుడే దానికి అలాంటి ఒక గొప్ప వైభవం అనేటువంటిది వస్తుంది. ఆ ప్రకారంగానే మనలో కూడా ఉన్నటువంటి యొక్క ఉండకూడని భాగాలను మనం తీసివేయగలిగితే, తేన త్యక్తేన వదలగలిగితే ఆ జీవితం చాలా రమణీయంగా ఉండే అవకాశం ఉంటుంది, ప్రశాంతముగా జీవించే అవకాశం ఉంటుంది. మరి పరమార్థ రంగముగా ఆ జీవితం సాత్విక కోణములో, దైవ మార్గములో, తాత్విక మార్గములో పోయే విధానముగా జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మొదటి అంకముగా ఆ జీవన విధానం ముందు రావాల్సి ఉంటుంది. రెండవది పారమార్థిక విధానములో నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. కాబట్టి భౌతిక జీవన విధానంలో నీకు సరైనటువంటి అవగాహన లేనటువంటి విధానములో జీవితాన్ని ఈ రాగద్వేషాలకు మాత్రమే వశపరచి విద్వేష కక్షలకు, గుణాలకు, రాజసిక సంబంధ తామసిక సంబంధ గుణాలకు వశపరచి పోయే విధానముగా ఉంటే అది కేవలం రాక్షస సంబంధ జీవితం అయిపోతుంది తప్ప మానవతా విలువలతో కూడి ఉన్నటువంటి జీవితం మాత్రం కాదు. రాక్షసీం ఆసురీం శైవ ప్రకృతిం మోహినీం శ్రుతాః అని పరమాత్మ అన్నట్లుగా ఆ జీవితం రాక్షసీం ఆసురీం, రాక్షసీ సంబంధము, ఆసురీ సంబంధము, మోహిని సంబంధం అని పదాలు స్వామివారు వాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి కోణములోనే చాలా వరకు జీవితాలు సాగిపోతున్నాయా అన్నటువంటి విషయాన్ని ఎవరికి వారు చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్ళ మధ్యలోనే మన జీవనములు కూడా చాలా వరకు గడుస్తూ ఉన్నటువంటిది. వాళ్ళ నుంచి వచ్చే ప్రభావాలు మన మీద పడసూపి మనం కూడా వాళ్ళకి వాళ్ళ యొక్క విధానాలలో కొంతవరకు మరి ఆ దుఃఖపడే పరిస్థితి, బాధపడే పరిస్థితి, వేదన పడే పరిస్థితి, మనోచింతలకు గురయ్యే పరిస్థితి కూడా చాలా వరకు దాన్ని స్పేస్ చేస్తున్న విధానం మనం దర్శిస్తే కనబడుతుంది. కాబట్టి ప్రకారముగా మరి ఆ యొక్క మానవ జీవితంలో మానవత విలువలు లేకుండా రాక్షసీం ఆశ్రయం చేయవ ప్రకృతి మోహినీం శ్రుతాః చాలా జీవన విధానాలు కలిగి ఉన్నటువంటి విధానములో ఆ జీవితం నష్టపోతూ ఉన్నారు. వచ్చిన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. పోయిన జీవితం మనం దక్కించుకోవాలంటే అదంత తేలిగ్గా సాధ్యమయ్యే అవకాశాలు మాత్రము లేవు. సృష్టి యొక్క రహస్యములలోకి పోతే, సృష్టి యొక్క కోణములలోకి పోతే, సృష్టి యొక్క అంతర్గతముగా ఉన్నటువంటి అంశాలు దర్శించినట్లయితే మరి పోయిన జీవితం తిరిగి మరలా దక్కించుకోవాలని చెప్పనంటే అంత తేలిగ్గా అక్కడ లేదు, ఆ చట్రంలో లేదు. కాబట్టి అందువల్ల ఇది ప్రాప్తింపగా ప్రాప్తించినటువంటిది, అప్రాప్తముగా ఉన్నటువంటి దాన్ని ప్రాప్తింపజేసుకున్నాము. అది ఈశ్వరానుగ్రహముతో ప్రాప్తింపబడ్డటువంటి యొక్క విధానం. కాబట్టి ఈశ్వరుని ద్వారా ప్రాప్తింపబడ్డటువంటి ఈ జీవితాన్ని మనం చూసినట్లయితే తేన త్యక్తేన భుంజీత అనే విధానములో భౌతిక కోణములో ఉండకూడని లక్షణములు ఇవి గమనించుకోవాలి.
చాలామంది ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారు, తాత్విక చింతన చేస్తూ ఉన్నటువంటి వారు కేవలం యాదృచ్ఛికముగా దాంట్లో ఉన్న విధానం కనపడుతుందే తప్ప అది జీవన విధానంలోకి పొడచూపుస్తున్నటువంటి యొక్క విధానం కనపడటం లేదు. కేవలం ఒక యాంత్రిక విధానంగానే ఆ జీవనములు గడిచిపోతూ ఉన్నాయి. మరొక పక్క ఆధ్యాత్మికం పోతున్నటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఎంతవరకు ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం, వాస్తవికంలో జీవిస్తూ ఉన్నాం. ఉండకూడనటువంటి యొక్క అంశాలు మనలో ఏ ప్రకారంగా ప్రవేశించి ఉంటూ ఉన్నాయి, వాటి నుంచి ఎట్లా మనం బయటపడి జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది అనేటువంటి యొక్క విధానాన్ని ఎవరికి వారు తమ జీవితంలో గమనించుకొని ఆ భాగాల నుంచి విడబడి సాత్విక కోణములో మరి ప్రశాంత జీవన విధానం గడపగలిగితే మరి పరమాత్మ కృపకు పాత్రులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ విధానాన్ని చాలా సూక్ష్మముగా, చాలా అవగాహనతో గ్రహించుకొని ఆ జీవన గమనాన్ని చక్కగా సరిదిద్దుకోవాల్సి ఉంటుందనేటువంటి మాట. కాబట్టి ఇక్కడ తేన త్యక్తేన భుంజీత అనేటువంటిది, భుంజీత అంటే జీవితాన్ని ప్రశాంత జీవన కోణములో, సాత్విక కోణములో ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఒక అంశము. రెండవది ఏంటంటే యత్ కించ జగత్యాం జగత్తు. కాబట్టి జగత్తులో మనం జీవితాన్ని జీవిస్తున్నటువంటి విధానం, అలాంటి ఆ జీవితం ఎలా జీవించాలనే విషయాల మీద మనం తనకి చెప్పుకోవటం జరిగింది. రెండవది ఏంటంటే జగత్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. వ్యావహారిక జగత్తు, ప్రాతిభాషిక జగత్తు అని రెండు రకాలు. వ్యావహారిక జగత్తు, ప్రాతిభాషిక జగత్తు. దాన్నే వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా అని చెప్పని అంటారు. మూడవది పారమార్థిక సత్తా. పారమార్థికం అనేటువంటిది ఏంటంటే బ్రహ్మము, దాన్ని పారమార్థిక సత్తా అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మము యొక్క చేతనాశ్రయమునందున్నటువంటి ఏ యొక్క ఉపాధి సంబంధము కలిగి ఉన్నదో ఆ ఉపాధుల నుంచి ఏర్పడేటువంటిది వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా అనేటువంటిది. ఈ రెండు కూడా జగత్తే, రెండు జగత్తులే. జ అంటే పుట్టడము, గత్ అనగా పోవటం, గమ్ముల గతవు. కాబట్టి గమనయుక్తమై ఉన్నటువంటి జగత్తు జ అంటే పుట్టడము, గత్ అంటే పోవటం. ఈ ప్రకారముగా ఉన్నది కాబట్టి దానిని జగత్ అనే పేరు పెట్టారు మహాత్ములు. జని ప్రాదుర్భావే ఉత్పన్నమవుతూ ఉంటుంది, గమ్ముల గతవు గమనమై పోతూ ఉంటుంది. ఈ ప్రకారముగా ఉన్నటువంటి జగత్తు జీవ సంబంధమై ఉన్న జగత్తు, ఈశ్వర సంబంధమై ఉన్న జగత్తు రెండు. కనుక మాయోపాధిని బట్టి ఏర్పడేటువంటిది వ్యావహారిక జగత్తు, అవిద్యోపాధిని బట్టి ఏర్పడేటువంటిది ప్రాతిభాషిక జగత్తు. ప్రాతిభాషిక జగత్ అనేది జీవ కల్పితమై ఉన్నది, వ్యావహారిక జగత్ అనేది ఈశ్వర కల్పితమై ఉన్నది. ఈ రెండు జగత్తులు ఉన్నాయన్నమాట. కాబట్టి రెండు జగత్తులలో దేనిని మనం త్యక్తేన వదలాల్సి ఉంటుంది అన్నటువంటి విషయం ఇక్కడ. దేనిని వదిలినట్లయితే మనం మరి బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందగలుగుతాము, బ్రహ్మానందాన్ని భుజించగలుగుతాము అని చెప్పి అన్నట్లయితే వ్యావహారిక జగత్తు బంధయోగ్యము కాదన్నారు. వ్యావహారిక జగత్తు మన జీవనానికి ఉపయోగపడేటువంటి యొక్క అంశము. వ్యవహార జగత్ అనేటువంటిది అది మనకు జీవన విధానాలకి ఉపయుక్తమై ఉన్నటువంటిది. మన ఈ శరీరము కూడా వ్యావహారిక వస్తువే, స్థూల దేహము వ్యావహారిక వస్తువే, విశ్వ జగత్తంతా వ్యావహారిక వస్తువే. కాబట్టి వ్యావహారిక ఈశ్వర జగత్తుని వినియోగింపజేసుకుంటూ బంధకారకమై ఉన్నటువంటి మానసిక సంబంధమై ఉన్నటువంటి మనో సంబంధమై ఉన్నటువంటి ప్రాతిభాషిక జగత్తును త్యక్తేన వదలాల్సి ఉంటుంది. సమస్త శాస్త్రములు చెప్పేటువంటి మాట ఇదే. వదలవలయును అనేటువంటి మాట మానసిక సంబంధమై ఉన్నటువంటి జగత్తు. ఇది పారమార్థిక బ్రహ్మమును అపేక్షించి ఉన్నటువంటి వారికి చెప్పే మాట.
పారమార్థిక బ్రహ్మము యొక్క స్వరూప అనుభవమును పొందాలన్న అపేక్ష ఉన్నటువంటి వారికి చెప్పేటువంటి మాట. కాబట్టి వాళ్ళు ఈ మానసిక సంబంధమై ఉన్నటువంటి మనో సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలతో మిళితమై ఉన్నటువంటి ప్రాతిభాషిక జగత్తును వదలగలిగితేనే పారమార్థిక బ్రహ్మము యొక్క సన్నిధికి మనం పోగలిగే అవకాశం ఉంటుంది. అందువల్లే మనకి ఉపనిషత్తులు కానీ భగవద్గీతాదులు కానీ అన్నీ కూడా చెప్పామాట. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్త ముక్త్యై నిర్విషయం స్మృతం. మనస్సే బంధానికి కారణం, మనస్సే మోక్షానికి కారణం అన్నారు. బంధాయ విషయాసక్త, అది సంకల్పాలతో చేరి ఉన్న మనస్సు బంధము అన్నారు, నిస్సంకల్పముతో ఉన్న మనస్సు మోక్షము అన్నారు. కాబట్టి ప్రకారముగా మరి పారమార్థికమగు బ్రహ్మము, ఏ యొక్క బ్రహ్మమైతే సచ్చిదానందాత్మకముగా ఆనంద స్వరూపమై ఉన్నదో అటు ఆనందమును పరిపూర్ణముగా పొందాలన్నటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి వారు మనస్సులో కలిగేటువంటి ఆలోచన పరమై ఉన్నటువంటి జగత్తుని తేన త్యక్తేన వదలవలయును, వదిలితేనే నీకు పరమార్థం లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. నహి సన్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన అని పరమాత్మ అంటాడు. నహి అసన్యస్త సంకల్ప, అసన్యస్త సంకల్ప, సన్యస్త సంకల్ప, సన్యస్త అంటే వదిలిపెట్టబడిన సంకల్పములు గలవాడు. అసన్యస్త సంకల్ప, సంకల్పములు వదలకుండగా ఉన్నటువంటి వాడు అని చెప్పి అర్థం. అసన్యస్త సంకల్ప యోగి నభవతి, అటివాడు యోగి అయ్యే అవకాశాలు లేవయ్యా అన్నాడు. అందువల్ల సర్వ సంకల్ప సన్యాసి యోగి భవతి, సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢ అనే మాట పక్కనే వస్తుంది. ఇక్కడ చాలా వరకు మీరు చూసినట్లయితే మరి ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ మొత్తం చెప్పేది పారమార్థిక బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆస్వాదించాలన్న అపేక్ష ఉన్నట్లయితే నువ్వు ప్రాతిభాషిక జగత్తును వదలగలిగితే నీ మనస్సు బ్రహ్మములో విలీనం చెందగలిగి బ్రహ్మానందాన్ని పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మునులందరూ కూడా ఇట్టి మార్గంలోనే ప్రయాణం చేశారు. ఏమి చక్కగా వారు ధ్యానముద్రలో ధ్యానానుష్ఠానములో దేవతల సహితము కూడా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం. కరకలిత చిన్ముద్రమానందమూర్తిం, కర అంటే అస్తము, కరకలిత చిన్ను అస్తమునందు చిన్నముద్రధారి అయి రెండు కనులు ముకులించి నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తూ స్వాత్మారామం, స్వ ఆత్మ తన ఆత్మ యందు ఆరామం రమించే విధానముగా ఉన్న పరమశివుడు, ఆ పరమశివుడు కూడా చిన్ముద్రధారి అయి మరి నివృత్తి మార్గంగా మన అంతరముగుడై తనలో ఉన్నటువంటి యొక్క ఆత్మయందు రమిస్తూ ముదిత వదనం దక్షిణామూర్తి మీడే, దక్షిణామూర్తి పరమశివుడు కూడా అటు ధ్యానమునందు తన స్వరూపమునందు లయిస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి విధానము మనకి ప్రకారముగా దేవతలు మునులు ఋషులు అందరూ ఈ యొక్క విధానముగా బ్రహ్మమునందే వాళ్ళు రమిస్తున్న వాళ్ళై బ్రహ్మజ్ఞానులుగా బ్రహ్మవేత్తలుగా బ్రహ్మలీలులుగా చెప్తూ ఉన్నారు. కనుక ఈ ప్రకారముగా మరి ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందాలన్న అపేక్ష భుంజీథ, పారమార్థిక ఆ బ్రహ్మానందమును భుంజీథ అనుభవించాలనేటువంటి అపేక్ష ఉన్నట్లయితే త్యక్తేనా వదలాల్సి ఉంటుంది. ఏది వదలాలి? బాహ్యముగా ఉన్న వ్యావహారిక జగత్తు వదలాలా, లేక మానసిక సంబంధమై ఉన్నటువంటి ప్రాతిభాషిక జగత్తును వదలాలా అన్నటువంటి అంశం. చాలామంది వైరాగ్యం అనేటువంటి యొక్క భావనతో ఈ వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి అంశాలు వదిలి వాళ్ళు దూరంగా పోతున్నటువంటి పరిస్థితి.
కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని చాలామంది భావిస్తున్న అంశం ఏంటంటే ఇది సన్యాసుల యొక్క ఉద్దేశం చెప్పినటువంటి మంత్రం అండి. త్యక్తేన అనే మాట వాడారు కాబట్టి ఇక్కడ ఈ సంసారాదులు ఏవైతే ఉన్నాయో వాటిలను వదిలిపెట్టనిదే వాళ్ళకి నివృత్తి మార్గంలో పోయే అవకాశం, మోక్షంలో పోయే అవకాశం ఉండదు. కనుక నివృత్తి మార్గం ఒక సన్యాస మార్గం, సన్యాస మార్గంలో పోయేటువంటి ఉత్తమముగు మరి ఆ యొక్క మహాత్ములు గురించి చెప్పేటువంటి యొక్క మంత్రం ఇది. అందువల్ల ఇది ఉత్తమ మార్గముగా చెప్పే మంత్రముగా అని పేర్కొంటూ ఉన్నారు చాలామంది. అట్లానే రెండవ మంత్రం చూసినట్టయితే కురవన్నేవేహ కర్మాని అన్నారు కాబట్టి మరి కేవలం మరి సంసారాదుల యందు నిమగ్నమై ఈ సంసార కోపమునందే చిక్కుకొని కర్మలంపటంలో ఉన్నటువంటి మరి ప్రవృత్తి మార్గంలో పోతున్నటువంటి గృహస్థులకు చెప్పినటువంటి యొక్క మంత్రం ఈ కురవన్నేవేహ అనేటువంటి యొక్క మంత్రము. మరి ఇలాంటి విధానం లేకుండా కేవలం తమస్సు మార్గంలో ఉన్నటువంటి తామసికులను ఉద్దేశించి అసూర్య నామతే లోక అంధిన తమసావృత అనేటువంటిది మూడో మంత్రం చెప్పబడింది. కాబట్టి మొదటి మంత్రం మాత్రం మరి ఈ సంసారాదులేమి లేకుండా సన్యాసం స్వీకరించి ఎక్కడో దూరముగా, సొసైటీకి దూరముగా, ప్రపంచానికి దూరముగా ఉండి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశించి చెప్పినటువంటి మంత్రము అని చెప్పని కొంత సన్యాస వ్యవస్థ గలవాళ్ళు భావిస్తున్నటువంటి విధానము. కనుక ఈ సన్యాసం అనేటువంటి వ్యవస్థ మధ్యకాలంలో వచ్చింది, మీకు ఆది యందు లేదు, వేదకాలంలో లేదు, తర్వాత కాలంలో ప్రవేశింపబడ్డటువంటి బుద్ధ కాలంలో బుద్ధుడి నుంచి ప్రవేశింపబడ్డటువంటి యొక్క సన్యాస విధానము. కాబట్టి అలాంటి యొక్క అంశం ఇక్కడ అవసరం లేదు. దీంట్లో సన్యాసం అనేటువంటి యొక్క మాటకు కూడా మనకి జ్ఞానపరముగా చెప్పినటువంటి యొక్క అంశము బాహ్యముగా ఉన్నటువంటి వదలటం కాదు, లోన ఉన్నటువంటి వాటిలను వదలనేటువంటి మాట. దేహేంద్రియ సంఘాతముతో సంబంధం లేకుండా కేవలం బ్రహ్మమునందే చేరి ఉన్నటువంటి విధానం అది పూర్ణ సన్యాసము అన్నారు. సంయక్ న్యాసం వదలటము, ఉంచటము. ఏమిటని చెప్పానంటే మనం ఈ యొక్క 20 తత్వాలతో అనుసంధానం కలిగి ఉన్నాం, అనాత్మతో సంబంధం కలిగి ఉన్నాం. ఇటు అనాత్మతోటి సంఘం పూర్తిగా లేకుండా పోగలిగితేనే మనకు కలిగేటువంటిది యోగ సమాధి అనేటువంటిది. అట్టి యోగ సమాధి యందు బ్రహ్మమునందు రమిస్తూ బ్రహ్మమే తానై ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మి యొక్క స్థానములో ఉన్నటువంటి విధానాన్ని మనకి మహాత్ములు దీనినే సన్యాసం అనే మాటగా చెప్తూ ఉన్నారు. మనకు ఉపనిషత్తులలో కానీ, వేదములలో కానీ, పురాణ భాగాలలో కానీ సన్యాసం అనేటువంటి మాట వచ్చినప్పుడు మనకు చెప్పేటువంటి యొక్క అర్థం బ్రహ్మ పదార్థమును చేరుకుని ఉన్నటువంటి వారు, అనాత్మతోటి పూర్తిగా సంగమును వీడి ఉన్నటువంటి వారు. మనకు భాగవతంలో పద్యం వస్తుంది, సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటివోవ మహాప్రీతిన్ బోహో కుమారయను వ్యాసుండు జీరంగ వృక్షములం తన్మయతన్ ప్రతిధ్వనులు జక్కంజేసి మున్నట్టి భూతమయున్ మృక్యదా బాదరాయన్ తపో ధన్యాగ్రనిన్ ధీమనిన్. భాగవతంలో శుకభగవాన్ వారిని కీర్తిస్తూ చెప్తున్నటువంటి ఈ పద్యంలో సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అంటాడు. సముడై అనే మాట వాడతాడు. సముడై అంటే సమ అంటే బ్రహ్మం, నిర్దోషం హి సమం బ్రహ్మ అంటారు. సమదర్శన, గీతలో పదాలు వస్తాయి మీకు గమనించండి. సమదర్శన పరమాత్మ అంటాడు. సమ అంటే బ్రహ్మం, నిర్దోషం హి సమం బ్రహ్మ అని 6వ అధ్యాయం. సముడై అంటే బ్రహ్మమై, బ్రహ్మమే తానై ఉన్నటువంటి స్థితి. సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై, విముక్త, ముక్త అంటే ఎడవబడిన, కర్మచయుడై అనగా దేహేంద్రియ సంఘాతము నుంచి ఎడబడ్డటువంటి వాడు, సన్యాసి అయి ఆ విధముగా ఉన్న దానినే అప్పటి కాలంలో మహాత్ములు సన్యాసముగా భావించారు. కాబట్టి మన శరీరములో ఉన్నటువంటి అనాత్మతోటి పూర్తిగా సంఘాతమును వీడి, సంబంధమును వీడిపోవటము,
ఇది మరి నివృత్తి మార్గము ద్వారానే ప్రాప్తించేటువంటి స్థితి. నివృత్తి మార్గము ద్వారా ప్రయాణం చేసేటువంటి వాళ్ళకు మాత్రమే అనాత్మతోటి పూర్తిగా సంఘమును వీడి ఉండే విధానం ఏర్పడుతుంది. అనాత్మతో పూర్తిగా సంఘం వీడినప్పుడే నువ్వు ఆత్మ యొక్క అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. దానికోసముగా చేసేటువంటి సాధనయే యోగ సాధన. దాన్ని అష్టాంగ ప్రక్రియగా పతంజలి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటిదిగా అష్టాంగ ప్రక్రియను పతంజలి బోధించే అంశము. ఇలాంటి విషయాలు భగవద్గీతలో చక్కగా వస్తూ ఉన్నాయి. అందుచేత ఇక్కడ మనం చూసినట్లయితే సన్యాసం అనేటువంటి మాటకు ఏమి చెప్పుకొచ్చారంటే సర్వ సంకల్ప సన్యాసి అనే మాట. మరి ముందు ఆ యొక్క మనో సంబంధ ఆలోచనల నుంచి ఎడబడాలి. అది ముందు కాగలిగితే ఆ తర్వాత మనస్సు, ఆ తర్వాత బుద్ధి, ఆ తర్వాత తెలివి అన్నీ దాటుకుంటూ అతీతముగా ఉన్నటువంటి ఆత్మ వద్దకు ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహ ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానం ఆత్మనః. ఎంత మంచిగా పరమాత్మ శ్లోకంలో చెప్పుకొస్తారు. విషయములు వాటికంటే ఉన్నతమై ఉన్నటువంటివి ఇంద్రియములు, వాటికంటే సర్వోన్నతమై ఉన్నటువంటిది మనస్సు, దానికంటే అధికరించి ఉన్నటువంటి వస్తువు బుద్ధి. ఆ యో బుద్ధేహే పరతస్తు సహా, ఆ బుద్ధికి కూడా అతీతముగా ఉన్న వస్తువు పరమాత్మ అని చెప్పని అంటాడు. కాబట్టి ప్రకారముగా మహాత్ములు విషయాల నుంచి దాటి ఇంద్రియముల వద్దకు వచ్చారు, ఇంద్రియాలను కూడా అధిగమించి మనస్సు వద్దకు వచ్చారు, మనస్సును కూడా అధిగమించి బుద్ధి స్థాయికి వచ్చారు. ఆ బుద్ధిని తీసుకుని బ్రహ్మములు విలీనం చేసి వాళ్ళు బ్రహ్మస్వరూపులయ్యారు. ఈ మాట మీకు 12వ అధ్యాయంలో పరమాత్మ చెబుతాడు. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మయి అనగా నాయందు నీ మనస్సును ముందు ప్రవేశింపచేయి, ఆ తర్వాత నీ ఉన్నటువంటి బుద్ధిని కూడా ప్రవేశింపజేసినట్లయితే నివసిష్యసి మయ్యేవ నువ్వు నాయందే ఉంటావు. నేననగా బ్రహ్మము. కాబట్టి ఆ బ్రహ్మమే నీవై ఉంటావు. నీవు నేను ఇద్దరం కూడా ఒకే ఒక్క స్వరూపం బ్రహ్మమై ఉంటాము. అత ఊర్ధ్వం న సంశయ. కాబట్టి ఈ విషయంలో నువ్వు సంశయం పెట్టుకోవాల్సిన అవసరం లేదనేది మా పరమాత్మ చెప్పేటువంటి మాట. ఇది చాలా నిశ్చితముగా, చాలా సూటిగా, చాలా చక్కగా చెప్పుకొస్తున్నటువంటి యొక్క అంశములు మనకు శుద్ధముగా, స్పష్టముగా గోచరించే విధానముగా మహాత్ములు తేట తెల్లగా తెలియజేశారు. కాబట్టి ప్రకారముగా నువ్వు వదలాల్సింది ఏమిటైనటువంటి విషయం తెలియకుండా మానవులు ఏవేవో వదులుతూ ఉన్నారు, బలపట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి బాహ్యముగా ఉన్నటువంటి జగత్తు చెప్పుకున్నాం కదా, అది ఈశ్వర కల్పితమై ఉన్నటువంటి వ్యావహారిక జగత్తు. ఈశ్వర కల్పితమై ఉన్నటువంటి యొక్క వ్యావహారిక జగత్తును మనం జీవితంలో వాడుకొనవలసి ఉంటుంది. కాబట్టి ఆ జగత్తుతోనే అనుసంధానం కలిగి ఉండాల్సి ఉంటుంది. అట్టి ఆ జగత్తుకు దూరంగా పోవటానికి వీలైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎడకపోతావు? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ పంచభూతాలు కాకుండా ఎడకుండా పోయి జీవించే అవకాశం ఉంటుందా? పంచభూతములను వీడి పంచభూతములకు దూరముగా ఎడకపోదామని చెప్పేసి నువ్వు ఎక్కడికి పోయినా పంచభూతాలు ఉంటాయి, ఎక్కడికి పోయినా పంచ విషయాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యావహారికమై ఉన్న జగత్తు యందు ఎట్లా జీవించాలనే విషయాన్ని ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందా చెప్పుకున్నాం కదా. కాబట్టి జీవితమును వడగట్టి జీవితంలో ఏవైతే ఉండకూడని భాగాలను పక్కన పెట్టేయగలగాలి. మనం ఒక శిలను శిల్పముగా చేయటానికి ఆ శిలలో ఏవైతే ఉండకూడదో ఆ ఉండకూడని భాగాన్ని ఉలితో చెక్కి పక్కన పెట్టేయటం వల్ల అలా పెట్టేయగలిగితే కదా అది శిల అయ్యింది, శిల్పం అయ్యింది. ఆ శిల శిల్పం అయ్యింది. ఆ శిల్పం కాగలిగితే కదా దానికి అభిషేకములు, అర్చనలు, పూజలు, నమస్కారములు, వందనములు, దండములు, దశకాలు మొత్తం కూడా ప్రాప్తమైన పరిస్థితి ఏర్పడింది. అవన్నీ కూడా ఆ యొక్క మరి ఆ శిల యొక్క సంబంధమై ఉన్న చితుకును కూడా మొత్తం అట్లాగే పెట్టు కూర్చున్నట్లయితే అది ఏనాటికి అది శిల్పంగా మారుతుంది. కాబట్టి
ఆ విధముగా ఒక శిల నుంచి శిల్పమును తేవటానికి ఎన్ని రకాలైనటువంటివన్నిటిని కూడా తొలగించి చేస్తున్న విధానం ఉన్నదో, ఈ మానవుడు శిలలను శిల్పములుగా మారుస్తూ ఉన్నాడు, దేవతలుగా తెలిగి తీసుకొస్తూ ఉన్నారు, వాటికి ప్రతిష్టలు చేస్తూ ఉన్నారు, అలలు కడతా ఉన్నారు, అభిషేకాలు చేస్తూ ఉన్నారు. కానీ తాను మాత్రం శిలగానే మిగిలిపోయాడు. శిలను మాత్రం శిల్పాలుగా చేసి వాటి గుడులు కట్టి వాటికి అర్చనలు చేసి అభిషేకాలు చేసి పూజలు చేసి నమస్కారాలు చేసి నివేదనలు నైవేద్యములు అన్నీ కూడా చేసే విధానం చేస్తూ ఉన్నారు. శిలలను శిల్పములుగా మారుస్తున్నారే కానీ వాడు మాత్రం శిలగానే అట్లాగే ఉండిపోతూ ఉన్నాడు. కనుక తాను శిల్పం కావాలి. శిల్పం కావటానికి ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది ఉన్నది. కనుక ఈ బ్రహ్మ విద్య అనేటువంటి దాని ద్వారా తనను తాను చెక్కుకొని తనలో ఏవైతే ఉండకూడని భాగాలను తీసివేసుకొని ఎలాంటి విధానముగా జీవించగలిగితే ఆ జీవితం తనకు సంతోషదాయకము ఆనందదాయకంగా ఉంటుందో అట్టి ఆ జీవితం ఆశ్రయించి ఉన్నటువంటి వారికి కూడా ఆ సంతోషాన్ని ఆనందాన్ని పంచే విధానం ఉంటుంది. అలాంటి వాళ్ళ వద్ద జీవించేటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా జీవిస్తారు, ఆనందంగా జీవిస్తారు. ఇలాంటి పరిస్థితి లోకంలో ఉందనే విషయం ఏమన్నా ఉందేమో చూడండి. ఎక్కడి పడ్డా కానీ మరి మానవాకారమే తప్ప లోపల మానవత్వపు విలువలతో ఉన్నటువంటి వ్యవహారం మాత్రం లేదు. పైకి మాత్రం మానవాకారం కనబడుతుందే కానీ లోపల చూస్తే మరి రాక్షసులుగాను, దయ్యాలుగాను, పైశాచికులుగాను, విద్వేషులుగాను, కక్షలుగాను, ప్రతీకారాలతోనూ, వైరములతోనూ, వైషములతోనూ, అసూయలతోనూ, ద్వేషములతోనూ నానా రకాలై ఉన్నటువంటి గుణాలను పెట్టుకుని జీవితాలు జీవించేటువంటి వారి జీవితంలో మానవ జన్మలో పొందాల్సినటువంటి యొక్క భగవతత్వ దివ్యానుభవాన్ని పొందే అవకాశం ఏమన్నా ఉంటుందేమో ఆ విషయాలను గమనించండి. కాబట్టి శిలలు శిల్పములు అవుతున్నాయే తప్ప మరి మానవులు మానవత్వములుగా మానవత్వం గలవారుగా మాధవ స్థాయిలుగా వాళ్ళ జీవన విధానాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని గురించి అది ఎవరికి వారుగా గమనించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ త్యక్తేన భుంజీత అన్నటువంటి అంశంలో చాలా మరి నిగూఢముగా దాగి ఉన్నటువంటి విధానము, దాన్ని గమనించుకుని మనకు చూసినట్లయితే ఏదైనా కొంతవరకైనా జీవితాన్ని చక్కదిద్దుకుని సరైనటువంటి కోణములో, సాత్విక కోణములో, దైవ భావనతో, దైవానుగ్రహముతో జీవించగలిగేటువంటి విధానం వస్తుంది. అలాంటి వాళ్ళు మంచి జీవన విధానం జీవిస్తూ పరమశాంతిని పొందే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఇక్కడ చెప్పుకుంటుంది మనము త్యక్తేన వదలనేటువంటి యొక్క మాట. జగత్తు రెండు రకాలు చెప్పుకున్నాం. ఒకటి వ్యావహారిక జగత్తు, ఒకటి పారమార్థిక జగత్. వ్యావహారిక జగత్తు, ప్రాతిభాషిక జగత్తు అని చెప్పింది. వ్యావహారిక జగత్తు మాయా కల్పితమై ఉన్నటువంటి వస్తువు, ప్రాతిభాషిక జగత్తు అవిద్యా కల్పితమై ఉన్నటువంటి వస్తువు. కాబట్టి ప్రాతిభాషిక జగత్తు మనో సంబంధమై మనోవిలాసమై ఉన్నటువంటి విధానం అన్నమాట. చరాచరం భాతి మనో విలాసం అని శంకరాచార్యుల వారు మనుష్య పంచకంలో బోధిస్తారు. చరాచరం భాతి మనో విలాసం. కాబట్టి మనస్సు యొక్క సంబంధమై ఉన్న విలాసముగా ఏ ప్రాతిభాషిక జగత్తుగా ఉన్నదో దాని నుంచి బయటపడగలిగితే నువ్వు పారమార్థిక అనుభవాన్ని, బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందగలుగుతావు. ఇప్పుడు చెప్పుకున్నందాక మనం 3 సత్తాలు చెప్పుకున్నాం. వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా, పారమార్థిక సత్తా. పారమార్థిక సత్తా అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. అది బ్రహ్మము. అది ఆత్మ అన్న, పరమాత్మ అన్న, బ్రహ్మము అన్న ఒకే విధానము. అది పారమార్థిక సత్తా. అది ఎట్లా ఉన్నది అని చెప్పనంటే సచ్చిదానందమై ఉన్నటువంటి విధానం. సచ్చిసుఖైకా పరమాత్మ రూప సాకాశికాహం నిజబోధరు. సచ్చిసుఖైకా సత్తు, చిత్తు, ఆనందము ఇత్యాదివన్నీ కూడా లోకములో సకల మానవుల చేత కోరబడేటువంటివన్నీ కూడా పారమార్థిక సత్తాలో ఉన్నాయి. గమనించండి. మానవుల చేత కోరబడేటువంటి ఏమిటండి లోకంలో?
ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సుఖజీవనం కావాలి, శాంతియుతముగా ఉండాలి, నువ్వు ఏవైనా కోరుకో. అవన్నీ ఉన్నటువంటి యొక్క లక్షణాలు పారమార్థిక వస్తువులో ఉన్నాయి. అది బ్రహ్మములో చేరిన లక్షణాలు అవన్నీ కూడా. కనుక బ్రహ్మమునందు ఉన్న లక్షణాలని మన జీవితంలో వాంఛిస్తూ ఉన్నాము. బయట అనాత్మ వస్తువులు లభ్యమయ్యేటువంటివి కావు. అనాత్మ వస్తువుల ద్వారా ప్రాప్తిస్తాయి అనేటువంటి ఆశతో అందరూ పరుగులు తీస్తూ ఉన్నారు. అనాత్మ వైపుకే పోతూ ఉన్నారు. అనాత్మ నుండి మనకి ఈ పారమార్థిక బ్రహ్మములో ఉన్నటువంటివి లభించే అవకాశం ఎట్లా ఉంటుంది చెప్పండి. ఏ వస్తువులో ఉండేటువంటి యొక్క గుణములు కానీ లక్షణములు కానీ ఆ వస్తువుల యందే తప్ప వేరే వస్తువులలో ఉండవు. ఏ వస్తువులో ఉండే గుణగణాలు, ఏ వస్తువుల లక్షణాలు ఆ వస్తువులలోనే చేరి ఉంటాయన్నమాట. ఇప్పుడు మామిడికాయ ఉందనుకోండి, దాన్ని జురుకుంటారు, బాగా ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు. దాంట్లో ఉన్న గుణం అది. అది పండు మిరపకాయ ఉందనుకోండి, దాన్ని కాస్త బాగా కసాబెస నమిలామనుకో, దాని ద్వారా నీకు ఎట్లా వస్తుంది చెప్పండి. అది దాంట్లో ఉన్న గుణం అది. దాంట్లో ఉన్న గుణం దాని ద్వారా వస్తుంది, దీంట్లో ఉన్న గుణం దీని ద్వారా వస్తుంది తప్ప వేరే వాటిల నుంచి పొందే అవకాశం లేదు. అట్లా మరి పంచభూతాలలో కూడా ఆకాశ గుణం శబ్దం దాని నుంచి రావాల్సిందే, వాయు గుణం స్పర్శ దాని నుంచి రావాల్సిందే, అగ్ని గుణం మరి ఆ యొక్క వేడి రూపము వేడి దాని నుంచి రావాల్సిందే, జల గుణం రసము శీతలతనం దాని నుంచి రావాల్సిందే, పృథివీ గుణం గంధం దాని నుంచి రావాల్సిందే. ఆకాశం నుంచి గంధం రాదు, అగ్ని నుంచి రసం రాదు, వాయువు నుంచి గంధం రాదు. కాబట్టి ప్రకారముగా ఏ యొక్క భూతములలో ఏ గుణాలు అయితే ఉంటాయో ఆ ఉన్నటువంటివి ప్రాప్తిస్తాయి తప్ప లేని ఎట్లా వస్తాయి. భర్తృహరి చెప్పాడు, ఇసుకున తైలంబు తీయవచ్చు, పర్యటించి కుందేటి కొమ్ము సాధించవచ్చు అనే మాట వాడతాడు. తీయండి చూద్దాం. ఇసుకున తైలంబు తీయవచ్చు అన్నాడు కదా భర్తృహరి. ఆ మాట అబద్ధమా చెప్పండి? పెద్ద ఆయనగా చెప్పింది. ఇసుక నుంచి తైలం వచ్చే విధానంగా ఉన్నట్లు మన వాళ్ళు ఊరుకుంటారా? ప్రతి నదిలో అనేక రకాల మొత్తం మిషన్లు పెట్టి దాని నుంచి తీస్తారు. ఏమి రాదు, ఎంత పిండినా రాదు. కాబట్టి ఆ ప్రకారముగా లేని దాని నుంచి ఏది కూడా వచ్చే అవకాశము లేదు. దేనిలో ఉన్న లక్షణం గుణం దాంట్లోనే ఉంటుంది. కాబట్టి పంచభూతముల నుంచి మనం ఆస్వాదించుకుంటూ ఉన్నాం. శబ్దములు కావాలా ఆకాశం ద్వారా వస్తాయి, స్పర్శలు కావాలా వాయువు ద్వారా వస్తాయి, రూపములు కావాలా వేడి కావాలా అగ్ని ద్వారా వస్తుంది, రసములు తీపి పులుపు ఉప్పు వగరు కారము ఇవన్నీ కూడా జలము నుంచి సంప్రాప్తమవుతాయి, సుగంధ దుర్గంధ మిశ్రగంధాలు కావాలా పృథివీ నుంచి వస్తాయి. ఆ ప్రకారము మన జీవితంలో కోరుకునేటువంటి ఆనందము కానీ శాంతి కానీ సుఖము కానీ ఇవన్నీ కూడా బ్రహ్మమునందు ఉన్నటువంటి యొక్క స్వరూప లక్షణాలు. కాబట్టి అవి బ్రహ్మము నుండే ప్రాప్తించాల్సి ఉంటుంది. అందువల్ల అలాంటి యొక్క బ్రహ్మము యొక్క సంబంధమైన లక్షణాలను జీవితంలో అపేక్షించి ఉన్నటువంటి యొక్క మనకు అది ప్రాప్తించాలంటే నువ్వు పారమార్థికమగు తత్వాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. కనుక పారమార్థిక వస్తువులు చేరుకోవాలని చెప్పనంటే ఇక్కడ జగత్తును త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ జగత్తును త్యాగం చేయగలిగితేనే నీకు పారమార్థిక వస్తువు ప్రాప్తిస్తుంది. గమనించండి, గుర్తించండి, అవగాహన చేసుకోండి, మనసు పెట్టి వినండి, ఎక్కడెక్కడ ఉండమాకండి కాసేపు. కాబట్టి వదలగలిగితేన తెక్తేన, వదలగలిగితేనే నీకు భుంజీత పారమార్థిక బ్రహ్మమును అనుభవించే నువ్వు కోరుకునేటువంటి జీవితంలో కోరుకుంటూ ఉన్నావు. వాటి కోసంగానే జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, వాటి కోసంగా పర్యటిస్తూ ఉన్నావు, పరితపిస్తూ ఉన్నావు. ఎక్కడెక్కడ దొరుకుతుందా అని చెప్పని పరుగులు చేస్తూ ఉన్నావు. బ్రహ్మము యొక్క లక్షణాలను అపేక్షించే లోకంలో అందరూ కూడా ఉన్నారు. ఆ బ్రహ్మ లక్షణములే ఇప్పుడు చెప్పుకున్నటువంటివి శాంతి సుఖము ఆనందము ఇవన్నీ కూడా. దుఃఖమా గంతుకంబైతో చుసుండు సుఖము స్వాభావికము నాకు సూర్యవర్య అని రాముడు ఆంజనేయ స్వాముల వారితో అమనస్క యోగంలో బోధిస్తారు సీతారామాంజనేయంలో. దుఃఖమాగంతుకంబైతో చుసుండు అయ్యా ఆంజనేయ, దుఃఖాలు బయట నుంచి వస్తాయ్యా,
సుఖము స్వాభావికము నాకు సూరివర్య. సుఖం అనేటువంటిది లోన ఆత్మయందు ఉన్నది, ఆత్మస్వరూపం. సుఖేన బ్రహ్మ సంస్పరిశం, గీత 6వ అధ్యాయం. కాబట్టి ఆ సుఖం అనేది బ్రహ్మము యొక్క స్వరూప లక్షణం. ఏమి శాంతాకారం భుజగశయనం అని పరమాత్మను ఉద్దేశించి చెప్తున్నమాట. శాంతాకారం ఎట్లా ఉంటాడు భగవంతుడు అంటే ఆయన రూపమే శాంతము అన్నారు. ఎట్లా పొందబడుతుంది అనేటువంటి మాటకు యోగి హృద్ధ్యానగమ్యం, యోగులకు వారు హృత్తో ధ్యానగమ్యం. యోగులు తమ యొక్క ధ్యానము ద్వారా, నివృత్తి మార్గము ద్వారా, అంతర్ముఖ వృత్తి ద్వారా వాళ్ళు తన యందే ఆ పరమశాంతిని పొందుతూ ఉన్నారు. పరమశాంతి అనగా బ్రహ్మమనగా అని అంటుంది భారతం. పరమశాంతి అనగా బ్రహ్మమనగా. కాబట్టి పరమశాంతి అన్న బ్రహ్మము అన్న ఒకటే అనేటువంటి మాట. అశాంతస్య కుత సుఖం అని భగవద్గీత. కాబట్టి ప్రకారముగా లోకములో మానవులు అపేక్షించి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మమునందు ఉన్నాయన్న విషయం మీరు గమనించండి. కాబట్టి ప్రకారముగా బాహ్యములో ఉన్నటువంటి యొక్క వస్తువులు అపేక్షిస్తూ ఉన్నాము. అపేక్షలో గల అంతరం ఏంటంటే దాని ద్వారా సుఖిస్తాను, ఆనందిస్తాను, శాంతిని పొందుతాను అన్నదే లక్ష్యం ప్రతి ఒక్క వ్యక్తిది కూడా. ఆ ప్రకారముగా ఉన్నటువంటి విధానములో తాను ఇక్కడ మరి త్యక్తేన వదలాలన్నారు. ఏం వదలాలయ్యా అని చెప్పి అనగానే ఇంట్లో భార్య బిడ్డలు బంధం అయిపోయారండి, వాళ్ళ వల్ల చాలా సఫర్ అవుతూ ఉన్నాను, వాళ్ళ వల్ల సమయం అంతా వ్యర్థ అయిపోతూ ఉన్నది, కాబట్టి వాళ్ళని నా సుఖానికి అడ్డంగా ఉన్నారు, వీళ్ళు నాకు దుఃఖాలకు హేతువుగా ఉన్నారు, నాకు మోక్షానికి అడ్డంగా ఉన్నారు అన్నటువంటి భావన మనిషిలో కలిగింది. అంతే ఒక్కసారి ఒక పెట్టున వాళ్ళని దిగవిడిచి ఎక్కడికో పోతున్న విధానము, దాన్ని లోకంలో ఒక త్యాగ భావనగా కొలుస్తున్న విధానము. కాబట్టి ఆ ప్రకారంగా ఉన్నటువంటి అంశము కాదు. వ్యావహారికమును వదలటం కాదు. ఈ విధముగా వ్యవహారమును వదిలి పోయినటువంటి వారు ఏదో ఒక రూపాన్ని ధరించి ఆ తర్వాత పెద్ద పెద్ద సంస్థలను స్థాపించి పెద్ద గృహస్థులయ్యారు, పెద్ద సంసారులయ్యారు. ఈ చిన్న సంసారం బంధం అనుకుని పోయినటువంటి వాళ్ళు ఊరుకున్నారా అని చెప్పనంటే వాళ్ళు మరి పెద్ద పెద్ద ఎకరాలు, పెద్ద పెద్ద మరి సంస్థలుగా, ఆశ్రమాలుగా పెట్టి మరి పెద్ద సంసారులైపోయి దాంట్లో తలములకలాగా కాసేపు కూడా ధ్యానం చేసే అవకాశం లేని పరిస్థితిగా వాళ్ళు మునిగిపోయిన విధానము. సరే, అది ఒక మంచి పని అనుకుందాం, లోకానికి హితకార్యం అనుకుందాం. కానీ ఇక్కడ బంధ సంబంధముగా మోక్ష విషయంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం అందరికీ గ్రహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వ్యవహారం అనేటువంటిది అది నీకు బంధయోగ్యం కాదయ్యా, కాబట్టి ప్రాతిభాషికము బంధయోగ్యము, దానిని నువ్వు వదలాల్సి ఉంటుంది అనేటువంటి మాట. వ్యవహారము నీ జీవన విధానానికి వాడుకుంటూనే, వినియోగింపజేసుకుంటూనే నువ్వు వదలాల్సింది ఏమిటని చెప్పానంటే నీ యొక్క జగత్తు, నీ లోపల ఏర్పడేటువంటి జీవ జగత్తు, మనో జగత్తు, దానిని గనక త్యక్తేన వదలగలిగిన విధానములో నువ్వు పారమార్థికమగు బ్రహ్మము యొక్క ఆనందాన్ని యోగ సమాధి ద్వారా పొందగలుగుతావు, భుంజీథా అనుభవించగలుగుతావు. కనుక పరమార్థ తత్వం, పారమార్థిక తత్వం, పారమార్థిక సత్తా, దానిని పొందటానికి వదలాలి. ఏం వదలాలని చెప్పానంటే ప్రాతిభాషిక జగత్తును వదలాలి అనేటువంటి మాట. వ్యావహారిక జగత్తును వదిలే అవకాశం లేదా అండి అని చెప్పానంటే ఏం వదులుతావు? భూమి మీద లేకుండా ఉంటావా? జలంలో లేకుండా ఉంటావా? జలాన్ని స్వీకరించకుండా ఉంటావా? అగ్నికి దూరంగా ఉంటావా? వాయువుకు దూరంగా ఉంటావా? ఆకాశానికి దూరంగా ఉంటావా? కాబట్టి ఎక్కడికి పోయినా నీకు విశ్వ జగత్ అనేది దర్శనమిస్తుంది. ఈ ప్రకారముగా చూసినట్లయితే మరి మునులందరూ కూడా, ఋషులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వారు తమ వైపుకు మనసును తిప్పుకున్నారు, తన వైపు మనసును తిప్పుకున్నారు. ఆ మనసుని మరి హంస యొక్క ఆశ్రయము, సోహము యొక్క ఆశ్రయము, అదొక్కటే వాళ్ళకు గోచరించింది. మనసుని ఈ ప్రపంచ విషయాల నుంచి లాగాలంటే, ఆ సంకల్పాల నుంచి వేరు చేయాలంటే
అది పరమార్థములో దానిని ప్రవేశింపజేయాలంటే మహాత్ములు గోచరించినటువంటి అంశం ఏంటని చెప్పానంటే ఒక్క సోహము, హంస సోహం, హంస సోహం, హంస సోహం, సోహం ఇతి ఖేలతి పిండాండే భగవ. ఇది మహాత్ములు చూసినట్లయితే వాళ్ళు గోచరించినటువంటి యొక్క మార్గం ఇదే. అనగా ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క మనో సంబంధమై ఉన్నటువంటి ఈ కల్పనాత్మకమై ఉన్నటువంటి జగత్తు నుంచి బయటపడటానికి వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఒక అంశ యొక్క సూత్రమే. ఇంకా వేరే మార్గమే లేదిక నాణ్య పంథాయనాయ విద్యతే. ఏముంది మార్గం? ఇంకా ఉంటే స్తోత్రము అదొక మార్గము, నేత్రము అదొక మార్గం, అదొక దోవ, అట్లనే గ్రాణము, అట్లనే జిహ్వ, ఇవన్నీ కూడా ఏంటంటే అవి విషయములతో సంబంధం పడి ఉన్నటువంటివి. ఈ పంచేంద్రియములు కూడా విషయాలతో అనుసంధానం కలిగి ఉన్నాయి కనుక శ్రోత్రమునకు శబ్దమునకు నిత్య సంబంధం, నేత్రమునకు దృశ్యానికి నిత్య సంబంధం, జిహ్వకు రసాలకు నిత్య సంబంధం, ఇలాంటి సంబంధములు కలిగి ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క ఆశ్రయం ద్వారా మనస్సుని తన స్వాధీనం చేసుకునే అవకాశం లేదు. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం గ్రాణం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే అని పరమాత్మ అంటున్నమాట. విషయాన్ ఉపసేవతే. నువ్వు ఒకవేళ విషయాలను ఆస్వాదించగలిగే అపేక్ష ఉన్నట్లయితే నీకు ఇంద్రియాలు ఉపకరిస్తాయి. బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాలని ఆస్వాదించాలన్న అపేక్ష ఉన్నట్లయితే వాళ్లకు ఇంద్రియములు ఉపకరిస్తాయి. కాబట్టి మరి పారమార్థిక సత్తా అని చెప్పి అన్నాగా, ప్రాతిభాషికము వ్యావహారికము రెండు పక్కన పెడితే పారమార్థికం అన్నాం కదా. కాబట్టి ఆ పారమార్థికమకు బ్రహ్మమును అపేక్షిస్తూ ఉన్నాం కాబట్టి ఆ స్వరూపానుభవాన్ని పొందాలన్న అపేక్షతో ఉన్నాం కనుక మరి మనం ఏదైనా వదలాల్సి ఉంటుంది. ఏం వదలాల్సి ఉంటుంది అంటే రెండు ఉన్నాయి ఎదురుగా. ఒకటి వ్యావహారికం ఉన్నది, ఒకటి ప్రాతిభాషికం ఉన్నది. కాబట్టి వ్యవహారం వదలటానికి అవకాశం లేదు. మనం వదలటానికి యోగ్యమై ఉన్నటువంటిది అవకాశం కలిగి ఉన్నది ఏంటంటే మానసిక సంబంధ జగత్తు, ప్రాతిభాషిక జగత్తు. దీనిని వదలాలని చెప్పి అంటూ ఉన్నారు. ఇది వదిలితేనే నీకు పరమార్థం బ్రహ్మము అనేది తెలియబడే అవకాశం ఉంటుంది. ఈ మార్గాన్ని లోకంలో సకల ఋషులు యోగులు అందరూ కూడా అవలంబించినటువంటి యొక్క మార్గం. ఉత్తమస్తవాదుచ్యమందత చిత్తజం జపధ్యానముత్తమం. రమణ భగవానుల వారు జాలపక్షివత్ రోధ సాధనం ప్రాణబంధనాత్ జాలపక్షివత్ రోధ సాధనం. ఇట్లా రమణ భగవానుల వారు ఉపదేశారంలో చాలా మంచిగా చెప్పుకొచ్చామాట. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే అని పరమాత్మ గీత 6వ అధ్యాయంలో చెప్పినటువంటి యొక్క మాట. కాబట్టి ప్రకారముగా ఈ యొక్క మనసు అనేటువంటిది మరి పారమార్థిక సత్తాతో అనుసంధానం కలగాలన్న భావన కలిగి ఉన్నటువంటి వారికి ప్రస్తుతం మనస్సు దేంతో సంబంధం పడి ఉన్నదో అది గమనించాల్సి ఉంటుంది. ఆ సంబంధము నుండి విడదీయగలిగితే నీకు పారమార్థికముతో అనుసంధానం కలిగే అవకాశం ఉంటుంది. ఆ నిరంతరముగా మనస్సు అనుసంధానం కలిగి ఉన్నటువంటిది ఏంటంటే ఈ ప్రాతిభాషికముతో ఎక్కువగా అనుసంధానం కలిగి ఉన్నది కనుక మనస్సులో ఈ యొక్క మరి ప్రాతిభాషిక జగత్తు అనుక్షణం దాంట్లో తారట్లాడుతూ ఉన్నది. సంకల్పమానసం కర్మ అనే మాట వాడారు. నిరంతరముగా ఆ యొక్క ప్రాతిభాషికం మనస్సులో బాగా ప్రగాఢముగా చేరిపోయి ఉన్నది. కాబట్టి మనం ఏ వ్యవహారములలో ఉన్నా కానీ ప్రాతిభాషికం అంతర్గతముగా అంతర్వాహినిగా అది నడుస్తూనే ఉంటుంది. మీరు చాలామంది గమనించారు ఆ విషయాన్ని. మీరు వ్యవహారములో ఉన్నారు, వ్యవహార జీవన విధానంలో ఉన్నా కానీ లోపల మనసు మాత్రం ప్రాతిభాషిక ప్రవాహంతో లోపల నడుస్తూనే ఉంటుంది. ఆ నడక నడుస్తూనే మీరు వంటలు చేస్తూ ఉన్నారు,
మీరు గృహ కార్యములు చేస్తూ ఉన్నారు, వ్యవసాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వ్యాపార పనులు చేస్తూ ఉన్నారు, వ్యవహార కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని చేస్తూ ఉన్నా మనసులో మాత్రం అంతర్గతముగా ఇది ప్రాతిభాషికముతో ముడిపడి ఉన్నది. ఒక నిద్రపోయినా కానీ ఏమన్నా విడిచిపెట్టి ఉన్నాడా అని చెప్పనంటే నిద్రా సమయంలో కూడా ఈ ప్రాతిభాషికమే ప్రగాఢముగా మనస్సుని ముడివేసుకుని ఉన్నది. కాబట్టి లెగిసే పర్యంతం వరకు ఈ స్వప్నములతోనే మానవులు నిద్రిస్తూ ఉన్నారు. నిద్రపోయామనే మాటే కానీ ఆ నిద్రా సమయంలో కూడా అన్ని స్వప్నములే, డ్రీమ్ కలలు. కారణం ఏంటంటే మనసు అనే దాంట్లో ఎంత ప్రగాఢముగా ఈ ప్రాతిభాషికం నాటుకుపోయిందో మీకు అర్థమవుతుంది. కనుక ప్రాతిభాషికం వీడితే కదా నీకు పారమార్థికం అనేటువంటి యొక్క అంశము. దాన్ని విడదీయమని చెప్పనే కదా మహాత్ములు చెప్పేది. దాన్ని విడదీయటానికి నీకు చెప్పిన ఉపాయం ఏంటంటే సోహం భావేన పూజయేత్ అని అన్నారు ఉత్తర గీతలో. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఉత్తర గీత చాలా అద్భుతమై ఉన్నటువంటి యొక్క సబ్జెక్టు. నేను గతంలో ఉత్తర గీత ఒక అధ్యాయం చేయటం జరిగింది. మొత్తం 4 అధ్యాయములు ఉత్తర గీత. మరి ఎంతో కాలంగా చేద్దాం అని పనుకుంటూ ఉన్నాను, సమయం కుదరటం లేదు. కాబట్టి సందర్భాన్ని పురస్కరించుకొని భగవద్గీత, ఉపనిషత్తు, ఉత్తర గీత ఈ 3 అంశములు ఈ ప్రవాహం త్రివేణి సంగమంలాగా మనకి కార్యక్రమం జరగబోతూ ఉన్నది. అందుచేత పరమాత్మ ఉత్తర గీత సోహం భావేన పూజయేత్, దేహమును దేవాలయంగా మనసు లోన ఉన్నటువంటి ఆత్మదేవుణ్ణి భగవంతునిగా గుర్తించు. అట్టి ఆత్మదేవుణ్ణి చేరటానికి నీ మనస్సు ఉన్నదే సోహం భావేన పూజయేత్. సోహం భావ పూజలో ఉన్నట్లయితే నీవు ఈ ప్రాతిభాషికమును వీడి పారమార్థికమును పొందే అవకాశం ఉంటుంది. అందుచేత ఒకటి వదలాలి, ఒకటి పట్టుకోవాలి, ఒకటి వదలాలి. అన్నీ పట్టుకుంటానని చెప్పానంటే అన్ని ఎట్లా లభిస్తాయి నీకు? పారమార్థికం కావాలా, ప్రాతిభాషికం వదులు. లేదండి వ్యావహారికం వదులుతానని చెప్పననే మాటగా వీళ్ళు పోతా ఉన్నారు. ఎక్కడికి పోతా? వ్యావహారికం వదలడానికి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అంతటా ఉన్నాయి. అవి వదిలే అవకాశాలు లేవు. అవి జీవనానికి వినియోగింపజేసుకో, జీవనానికి వాడుకో. వాటను ఉన్నటువంటి వాళ్ళను సహాయం చేసుకో, వాళ్ళ సహాయంతో ముందుకు పోయి ప్రయత్నం చేయి. కనుక వదలాల్సింది ఏమిటంటే ప్రాతిభాషికమును వదిలితే నీకు పారమార్థికం దక్కే అవకాశం ఉంటుంది. తేన త్యక్తేన భుంజీథ. కాబట్టి నువ్వు ఆ పారమార్థిక బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందగలిగే అవకాశం నీకు ప్రాప్తిస్తుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.